గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? బయటికి అడుగు పెట్టే పరిస్థితి కనబడట్లేదు, పోలీసులు మోరించారు, మీరేమో పోతామంటున్నారు. వెళ్తారా, ముట్టడి చేస్తారా? పార్టీ పని పార్టీది, ప్రభుత్వం పని ప్రభుత్వంది. నిరసన కార్యక్రమాన్ని పార్టీ పిలుపునిచ్చింది, ప్రభుత్వం అనేటటువంటి తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. రైట్. అంటే ఏంటి కేసుకు సంబంధించి గతంలో కూడా అనేక మార్లు కేసు తెర మీదకి వచ్చింది, ఇప్పుడేమో సత్యమేమో చేతి సత్యమే గెలిచిందని మీరు అంటున్నారు. ఏది వాస్తవానికి ఏం జరిగినట్టు? వాస్తవం ఏముంటుంది, ఇన్ని రోజుల సంది 10 సంవత్సరాల సంది నేషనల్ హెరాల్డ్ అదేదో కుంభకోణం జరిపోయినట్టు ఒక బోగస్ కేసును పెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని 50 గంటల పాటు విచారణ పేరుతోటి ఎవడో చిట్టీల పేర్లు రాసిస్తే ఆఫీసులకు పిలిపించి మానసికంగా కుంగదీసినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈడీ మోడీ కింద పప్పెట్ లెక్క కాదు, రాజ్యాంగానికి కట్టుబడి స్వతంత్రంగా పారదర్శకంగా మెలగాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈరోజు ప్రతిపక్షాల మీద 97% కేసులు మొత్తం ప్రతిపక్ష నాయకుల మీద ఉన్నాయి. అంటే ఎవరు దీనికి కారణము? కాబట్టి ఈరోజు నిజాలు తేటతెల్లమైనాయి. అట్లాంటి కేసు లేదు, మనీ లాండరింగ్ లేదనేది తేటతెల్లమైంది.